అందరికీ నమస్తే అండి. మీకు గుర్తుందా, ఒక నెల రోజుల కిందట ఎన్టీవీ మీద పోలీసులు విరుచుకుపడ్డారు. అంతకుముందు ప్రభుత్వంలో ఒక మంత్రి మీద అండ్ ఒక మహిళా ఐఏఎస్ మీద ఎన్టీవీ ఒక తప్పుడు కథనం ప్రచురించింది. గుర్తుంది కదా ఈ సంఘటన. ఒక నెల రోజులైంది, నాకు తెలిసి ఒక 40 రోజులైంది. సో ఎన్టీవీలో ఒక ఆఫ్ ది రికార్డులో ఒక స్టోరీ వచ్చింది. ఆ స్టోరీ సారాంశం ఏంటంటే, ఒక మహిళా ఐఏఎస్ అధికారిని ఒక నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి వేధిస్తున్నారు. సో అది ఆ కథనం విపరీతంగా వైరల్ అయింది. ఐఏఎస్ సర్కిల్స్లోనూ అండ్ ప్రభుత్వంలోనూ క్యాబినెట్లోనూ అన్ని రకాలుగాను సంచలనం. ఒకవైపు అధికార వర్గాల్లో, మరోవైపు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎటువంటి ఆధారం లేదు, జస్ట్ ఒక గాసిప్ని, ఒక పుకార్ని ఒక పెద్ద సిస్టమ్కి ఆపాదిస్తూ, ప్రభుత్వ పెద్దలకు ఆపాదిస్తూ ఎన్టీవీలో కామన్ సెన్స్ లేని, బుద్ధి జ్ఞానం లేని కథనం ప్రచురితం అవడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. నోటీసులు పంపించారు. దాంతో 3 రోజుల తర్వాత ఎన్టీవీ క్షమాపణలు కూడా కోరింది. అయినా సరే ఊరుకోలేదు. దాని మీద కేసు నమోదైంది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఎడిటర్ని, ఇన్పుట్ ఎడిటర్ని అరెస్ట్ చేశారు. ఆ రిపోర్టర్ని అరెస్ట్ చేశారు. మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చారు అనుకోండి, అది వేరే విషయం. సో ఇంత రచ్చ జరిగింది. ఇంత రచ్చ జరిగిన తర్వాత మంత్రి గారు కూడా రెస్పాండ్ అయ్యి, మేము వాళ్ళ చేత ఊరుకోము, ఇది ఎక్కడితో ఆగదు, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అన్నారు. అండ్ ప్రైవేట్ షూట్ కూడా వేయడానికి ఐఏఎస్ల అసోసియేషన్ రెడీ అయింది. కానీ ఏమైందో ఏమో, అనూహ్యంగా మొత్తం ఆగిపోయింది. చడీ చప్పుడు లేదు. ఇప్పుడు అసలు ఎక్కడ ఈ విషయాన్ని ఎవరు ప్రస్తావించట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. దీనికి కారణం ఏంటంటే, నేను చాలా సందర్భాల్లో ఒక పదం వాడతా, మీకు గుర్తుండే ఉంటుంది. పెద్దలు ఎవరు కూడా తెగే వరకు లాక్కోరు. సో ఈ విషయాన్ని కూడా తెగే వరకు లాక్కోవట్ల. ఎందుకంటే ఈ కథనం ప్రచురితం అవ్వడం వెనుక అక్కడ ఎన్టీవీ యాజమాన్యానికి వేరే ఉద్దేశం ఉంది. అక్కడ మంత్రి మీద బురజల్లాలి. ఒక బొగ్గు టెండర్కి సంబంధించిన వ్యవహారంలో మంత్రి గారు అడ్డం వస్తున్నారు కాబట్టి ఆయన మీద బురజల్లాలి. దానికి వేరే మంత్రితో కలిసి ఎన్టీవీలో ఈ కథనం వచ్చింది అని చెప్పి ఏబిఎన్ఆర్కే గారు బ్లాస్ట్ చేశారు. తన కొత్త పలుకులో ఆయన బ్లాస్ట్ చేశారు. అంటే ఆయన అసలు కారణం చెప్పేశాడు. ఎన్టీవీలో ఈ కథనం ఎందుకు వచ్చింది, ఎన్టీవీ అధినేత ప్లస్ మరో మంత్రి కలిపి దీన్ని వేశారు, దాని సారాంశం ఇది, ఒక బొగ్గు టెండర్ కోసం ఇదంతా జరిగిందని లోగుట్టు విప్పేశాడు ఆయన. దాంతో ప్రభుత్వంలో మరో కదలిక, మరో కుదుపు వచ్చింది. సో అది ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఈ కథనం వచ్చిన 3 రోజుల్లో మొత్తం స్తబ్దం, మొత్తం సైలెంట్ అయిపోయింది. విషయం మొత్తం డైవర్ట్ అయిపోయింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రావడం, మున్సిపల్ ఎన్నికల మీద అందరూ ఫోకస్ పెట్టడం, సో మొత్తం సైలెంట్ అయిపోయింది. ఈలోగా ఏం జరిగిందంటే, ఎన్టీవీతో కొంతమంది పెద్దలు చర్చలు జరపడం అండ్ మీడియాలో మళ్ళీ ఇటువంటి అంతర్గత అంశాలు, వివాదాస్పద అంశాలు రాకుండా చర్చలు జరపడం, ఇవన్నీ కూడా అంతర్గతంగా జరిగిపోయాయి అన్నమాట. సో అంటే ఎవరు కూడా తెగే వరకు లాక్కోరు. అందులోకి ఇటువైపు ఎన్టీవీ అనేది ఎంతో కొంత బ్రాండ్ ఉన్న మీడియా కదా, ఎంతో కొంత మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్ద మీడియా. ఇటువైపు ప్రభుత్వం కూడా కొంచెం మళ్ళీ స్థిరంగా ఉండాలనుకుంటోంది. ఇటువంటి వివాదాలు ప్రభుత్వానికి కూడా మరకే ఎంతైనా సరే. సో అందుకు అలా లేకుండా ఒక కాంప్రమైజ్, తెగే వరకు లాక్కోవద్దు, మీకు నష్టమే మాకు నష్టమే. సో మీకు మీడియా ఉంది కాబట్టి మీరు మా మీద ఏదైనా రాస్తారు, ప్లస్ మా బొక్కలన్నీ మీరు, ఎందుకంటే ప్రభుత్వం అన్నాక తప్పులు చేయకుండా ఉండరుగా, మంత్రులు అన్నాక తప్పులు చేయకుండా ఉండరుగా, దొరుకుతారుగా ఎక్కడో దగ్గర. సో ఇప్పుడు ఎన్టీవీ మీద కేసులు పెట్టవచ్చు, ఆ తర్వాత దొరకకుండా పోరుగా. కాబట్టి ఇక్కడ ప్లస్ ప్రభుత్వం చేతిలో ఎన్టీవీ కూడా అలాగే ఇబ్బంది పడుతుంది. మాటిమాటికి వీళ్ళు వెళ్ళడం, కేసులు పెట్టడం, అదే ఇబ్బంది. సో వాళ్ళకి ప్రశాంతత ఉండదు, వీళ్ళకి ప్రశాంతత ఉండదు. అందుకే ఒక కాంప్రమైజ్కి వచ్చారు. ఓయా మీడియాగా ప్రభుత్వం నుంచి ఒక 3 ప్రతినిధులు అండ్ ఎన్టీవీ నుంచి ఒక 2 ప్రతినిధులు కూర్చొని మాట్లాడుకొని ఓయా మీడియాగా దీన్ని కాంప్రమైజ్ చేశారు. సో అప్పటి నుంచి సైలెన్స్గా ఉంది వ్యవహారం. ఈలోగా తెలంగాణ ఎన్నికలు వచ్చాయి, మొత్తం జరిగిపోయిందనమాట. సో అది అందుకే ఈ వ్యవహారాల్లో, మీడియాలోనూ రాజకీయాల్లోనూ ఎవ్వరూ కూడా శాశ్వత శత్రువులు ఉండరు అండ్ ఏ అంశాన్ని కూడా తెగే వరకు లాక్కోరనమాట. కాబట్టి అవన్నీ బయటికి రావు, అంతే. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, ఖచ్చితంగా యాడ్ చూడండి. దీని బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోండి. వీలైతే ఆ వెబ్సైట్ విజిట్ చేయండి, laddupalem.com వెబ్సైట్. వీళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ యొక్క బెనిఫిట్స్ చూడండి. వీళ్ళు ఒక 21 రకాల లడ్డూలు చేస్తారు. గోందు లడ్డు అండ్ అవిసె గింజలు, పొద్దురు గింజలు, గుమ్మడి గింజలు, మఖానా సీడ్స్, రాగి, సజ్జ, జొన్న, కొర్ర, నువ్వులు, నల్ల నువ్వులు, ఇవన్నీ కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉండే లడ్డూలే. ప్లస్ వీటిలో ఎక్కడ షుగర్ వాడరు. సో ఏ పేషెంట్స్ అయినా సరే తినొచ్చు. ప్యూర్ బెల్లం పొడి వాడతారు, ఆర్గానిక్ బెల్లం పొడి వాడతారు, లేదా డేట్స్ పౌడర్ వాడతారనమాట అవసరాన్ని బట్టి. పైగా వీళ్ళు వాడే నెయ్యి కూడా వీళ్ళు తయారు చేసే నెయ్యి. డైరీలో స్వచ్ఛంగా పాలు కొంటారు, దాన్ని వెన్న కాచి ఆ వెన్న నుంచి వీళ్ళే నెయ్యి తయారు చేస్తారు. సో బయట ఎక్కడైనా కొంటే కల్తీ జరుగుతుంది కాబట్టి. సో అంత ప్యూర్గా, అంత హెల్దీ ఇంగ్రీడియంట్స్తో వీళ్ళు చేస్తున్నారు. పైగా వీళ్ళ దగ్గర హాట్ స్నాక్స్ ఉంటాయి,
రకరకాల కారపొళ్ళు ఉంటాయి, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి, అండ్ హెల్దీ పౌడర్స్ ఏబీసీ పౌడర్, మునగాకు పొడి, జామాకు పొడి, ప్రోటీన్ పౌడర్ లాంటివి ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది. కావాల్సిన వాళ్ళు లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేసుకోండి, లేదా 9997839994 నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.